ఇక మన వీడియో స్టార్ట్ చేద్దాం. రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ అనే ఇద్దరు స్టార్ట్ చేసిన ఎయిర్లైన్స్ కంపెనీ ఇండిగో. ఈ రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ ఎవరు? వీళ్ళ పరిచయం ఎలా మొదలైంది? ఈ ఇద్దరు కలిసి ఇండిగో ఎయిర్లైన్ని ఎలా స్టార్ట్ చేయగలిగారు? అసలు ఇండిగో అనే పేరు ఎలా వచ్చింది? ఈ ఎయిర్లైన్ ఇంత సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేయగలుగుతున్నారు? ఏ విధంగా వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు? ఇండియాలోనే టాప్ ఎయిర్లైన్ కంపెనీగా ఎలా నిలవగలిగింది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడే అవర్ ఎపిసోడ్. అది మార్చ్ 1953. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ పార్లమెంట్లో ఎయిర్ కార్పొరేషన్ బిల్ని ప్రవేశపెట్టారు. అంటే మన ఇండియాకు ఎయిర్ కనెక్టివిటీ అవసరం, ఎయిర్పోర్ట్స్ అవసరమని బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే సంవత్సరం 1953లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పటి వరకు ఉన్న ఎయిర్లైన్స్ అన్నిటినీ నేషనలైజ్ చేసింది. అంటే గవర్నమెంట్ హ్యాండ్ అవుట్ చేసుకుంది. గవర్నమెంటే నేరుగా 2 ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేసింది. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్స్ అనేది భవిష్యత్తులో ఉండకూడదనే ఉద్దేశంతో ఇలా చేసింది. గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఎయిర్లైన్స్ ఏంటంటే నెంబర్ 1 ఎయిర్ ఇండియా, నెంబర్ 2 ఇండియన్ ఎయిర్లైన్స్. ఇందులో ఎయిర్ ఇండియా అనేది ఇంటర్నేషనల్లో సర్వీస్ చేస్తుంది. అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్ భారత్లో పనిచేస్తుంది. అలాగే దగ్గరలో ఉన్న కంట్రీస్కి మాత్రమే సర్వీస్ చేస్తుంది. నేపాల్, భూటాన్, శ్రీలంక. ఈ గవర్నమెంట్ ఎయిర్లైన్స్ వల్ల ప్యాసింజర్స్ చాలా ఇబ్బందులు పడేవారు. ఎందుకంటే గవర్నమెంట్ ఎయిర్లైన్స్ ఏ టైంకి వస్తే ఆ టైంకి మాత్రమే ఎక్కాలి, ఏ సమయానికి తీసుకువెళ్తే ఆ సమయానికి దిగాలి. దాంతోపాటు ఫ్లైట్స్లో ప్యాసింజర్స్కి సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. 1953 నుండి 1990 వరకు కూడా ఇలాగే ఉండేది. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఎయిర్ ట్యాక్సెస్ని స్టార్ట్ చేశారు. సింపుల్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు తీసుకోండి, ఆ బస్సులో 30 మంది ప్రయాణం చేయొచ్చు. కానీ ఒక ట్యాక్సీ బుక్ చేసుకుంటే మీరు మాత్రమే ప్రయాణించవచ్చు. ఎయిర్ ట్యాక్సెస్ కూడా అంతే. ఎవరికైతే డబ్బు ఉంటుందో వాళ్ళు మాత్రం ఫ్లైట్ బుక్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం వెళ్ళి రావచ్చు. తర్వాత జూన్ 21, 1991 పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇదే విధంగా ఉంటే ఇండియా ఇక ఎదగదని గుర్తించి ఓపెన్ స్కై పాలసీని స్టార్ట్ చేశారు. అంటే ఈ పాలసీ ప్రకారం ఎయిర్లైన్స్ని ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు లైసెన్స్ తీసుకోండి, మీ దగ్గర డబ్బులుంటే ఏరోప్లేన్స్ కొనుక్కోండి, రన్ చేసుకోండి అని చెప్పారు. 1991 నుండి 1995లో ఓపెన్ స్కై పాలసీని పివి నరసింహారావు ఇంట్రడ్యూస్ చేశాక 6 ప్రైవేట్ ఎయిర్లైన్స్ స్టార్ట్ అయినాయి. ఇలా జరుగుతుండగా 1991 నుండి 2009 వరకు 14 ప్రైవేట్ ఎయిర్లైన్స్ మూతపడ్డాయి. ఇలా ఉండగా 2005లో ఒక చిన్న కంపెనీ ఏవియేషన్ ఇండస్ట్రీకి వచ్చింది. రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ అనే ఇద్దరు స్టార్ట్ చేసిన కంపెనీ ఏంటంటే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళు ఎయిర్లైన్స్కి మాత్రం ఇండిగో అని పేరు పెట్టారు. ఈ రోజు ఆల్మోస్ట్ 46% మార్కెట్ షేర్ ఇండియన్ ఏవియేషన్లో ఉన్నారు. అంటే వాళ్ళ కృషి ఎంత ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవరు ఈ రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్? ఈ రాహుల్ భాటియా ఎవరంటే అమెరికాలో తరువాత కెనడాలో టీచింగ్ జాబ్ చేసేవాడు, అంటే ప్రొఫెసర్. రాహుల్ భాటియాకి టీచింగ్ జాబ్ అంతగా నచ్చలేదు. పేరెంట్స్ ఇండియాకి రమ్మంటున్నారు. ఫ్యామిలీ ప్రెజర్తో భాటియా ఇండియాకి వచ్చేసాడు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. టెలికాం సర్వీస్ ఇండియాలో అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న టైంలో భాటియా టెలికాం సర్వీస్లో స్విచ్ జియర్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు. కానీ అది పూర్తిగా ఫెయిల్ అయింది. ఏది సక్సెస్ అవ్వలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క ప్రైవేట్ ఎయిర్లైన్స్ స్టార్ట్ అవుతున్నాయి, మూతపడుతున్నాయి. ఈ సమయంలో భాటియాకి ఇండియాలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పేరు భూపేంద్ర కన్సాగరా. అతను ఏం చేశాడంటే మోదీ లూఫ్ట్ అనే ఫెయిల్ అయిన ఎయిర్లైన్స్ని తీసుకున్నాడు. ఇది ఆల్రెడీ అన్సక్సెస్ఫుల్ బ్రాండ్. మళ్ళీ అదే పేరు మీద స్టార్ట్ చేస్తే సక్సెస్ కాము అని ఆలోచించి రాహుల్ భాటియాని కలిశాడు. కలిసి ఇలా అన్నాడు, ఏమబ్బా నీకు బాగా తెలివి ఉంది కదా, నేను ఒక కొత్త ఎయిర్లైన్ పెట్టాలనుకుంటున్నాను, దానికి నువ్వు ఒక పేరు సజెస్ట్ చేస్తావా అని అడిగాడు. అప్పుడు రాహుల్ భాటియా సజెస్ట్ చేసిన పేరు ఇండిగో. పేరు చెప్పినందుకు భూపేంద్ర కొంత డబ్బు భాటియాకి ఇచ్చాడు. తరువాత ఇండిగో అనే పేరు భూపేంద్రకు అంతగా నచ్చలేదు. ఎందుకంటే ఆ పేరులో పాజిటివ్ ఎనర్జీ లేదని ఆలోచనలు ఉండిపోయాడు. అతను చివరికి ఏం చేశాడంటే కంపెనీకి రాయల్ ఎయిర్లైన్స్ అని పెట్టుకున్నాడు. తరువాత అతను మళ్ళీ తన కంపెనీని రీలాంచ్ చేశాడు. ఏ పేరుతో అంటే స్పైస్ జెట్. ఈ ఇండిగో అనే పేరు వాడలేదు. ఈ ఇండిగో అనే బ్రాండ్ ఎప్పుడైతే వాడట్లేదో తరువాత రాహుల్ భాటియా మళ్ళీ భూపేంద్ర దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు, ఏమప్పా ఈ ఇండిగో బ్రాండ్ వాడట్లేదు కదా, అది నాకు ఇచ్చేసాయి. అంటే ఆ టైంలో 25,000 రూపాయలు భూపేంద్రకి ఇచ్చి ఇండిగో రైట్స్ అన్ని మళ్ళీ కొనుక్కున్నాడు. ఇది రాహుల్ భాటియా స్టోరీ. ఇప్పుడు రాకేష్ గంగ్వాల్ దగ్గరికి వస్తే అతను ఒక మార్వాడి ఫ్యామిలీ నుండి వచ్చాడు. కలకత్తాలో పుట్టాడు. ఆయన ఒక మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత MBA చేయడానికి అమెరికా పోయి అక్కడ కంప్లీట్ చేశాడు. 1984లో యునైటెడ్ ఎయిర్లైన్స్ అమెరికన్ కంపెనీలో రాకేష్ గంగ్వాల్ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత రాహుల్ భాటియాను ఒక పార్టీలో కలిశాడు. అప్పుడు ఆలోచించలేదు, మేమిద్దరం కలిసి ఈ భారతదేశం యొక్క ఏవియేషన్ ఇండస్ట్రీని తిరగ రాస్తామని
కలుద్దామని అనుకోలేదు. కలిసారు మామూలుగా. ఆ పరిచయం అలా కంటిన్యూ అయ్యింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫోన్స్, పర్సనల్ డీటెయిల్స్, ఇలా ఇద్దరు క్లోజ్ అయ్యారు. గంగ్వాల్ యునైటెడ్ ఎయిర్లైన్స్ లో తన జాబ్ బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఎంతలా అంటే తన వైస్ ప్రెసిడెంట్ లాగా. ఒక అమెరికన్ లాంటి ఎయిర్లైన్ కంపెనీలో ఇంతలా జాబ్ పర్ఫార్మెన్స్ చేయడం అంటే అది చాలా కష్టం. ఆఫ్టర్ 10 yearsలో ఆ అమెరికన్ ఎయిర్లైన్ కంపెనీ నుండి జాబ్ రిజైన్ చేసి ఎయిర్ ఫ్రాన్స్లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ 1994 నుండి 1996 వరకు జాబ్ చేశాడు. చివరికి యుఎస్ ఎయిర్వేస్ గంగ్వాల్కి ఒక ఆఫర్ ఇచ్చింది. అది ఏంటంటే యుఎస్ ఎయిర్వేస్ కంపెనీకి సీఈఓగా చేస్తామని. రాహుల్ గంగ్వాల్ యుఎస్ ఎయిర్వేస్కి సీఈఓగా వెళ్ళిపోయాడు. గంగ్వాల్ తన కెరియర్లో 3 కంపెనీస్ చేంజ్ అయ్యాడు. అవి నెంబర్ 1 యునైటెడ్ ఎయిర్లైన్స్, నెంబర్ 2 ఎయిర్ ఫ్రాన్స్, నెంబర్ 3 యుఎస్ ఎయిర్వేస్. తన 3వ కంపెనీ అయిన యుఎస్ ఎయిర్వేస్ని చాలా బాగా పైకి తీసుకొచ్చాడు. రాహుల్ గంగ్వాల్కి తన మీద తనకు చాలా నమ్మకం. ఆ నమ్మకంతో ఒక రోజు 400 ఏరోప్లేన్స్ని తయారు చేయమని ఆర్డర్ ఇచ్చాడు. మీరే అర్థం చేసుకోవచ్చు, ఏ ఎయిర్లైన్ కంపెనీ అయినా ఆర్డర్ ఇస్తే 20 ఇస్తారు, 40 ఇస్తారు. గంగ్వాల్ అలా కాదు. కంపెనీని చాలా బాగా ముందుకు తీసుకెళ్లాడు. యుఎస్ ఎయిర్వేస్ హిస్టరీలోనే ఇదే అతి పెద్ద ఆర్డర్. 2001 వరకు సర్వీస్ చేసి కంపెనీ నుండి బయటకు వచ్చాడు. చివరికి రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ ఇద్దరూ కలిసి ఇండిగో ఎయిర్లైన్ ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే నెంబర్ 1 ట్రస్ట్ ది ఇండిగో ఎయిర్లైన్. ప్యాసింజర్స్ ఎందుకు ఇండిగోని నమ్మినారు అంటే ఇండియన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏ ఎయిర్లైన్స్ అయినా 5 years డొమెస్టిక్ ఎయిర్లైన్ గా పనిచేయాలి. అంటే ఇండియా కంట్రీలోనే సర్వీస్ చేసి 20 ఫ్లైట్స్ కనుక ఉంటే ఆ ఎయిర్లైన్ కంపెనీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ని రన్ చేయడానికి ఎలిజిబుల్ వస్తుంది. అలా ఇండిగో 5 years డొమెస్టిక్ ఎయిర్లైన్ గా ఇండియాలోనే సర్వీస్ చేసి 2011 ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకుంది. ఇలా ప్యాసింజర్స్ కి నమ్మకం ఇవ్వగలిగింది ఇండిగో. నెంబర్ 2 లో కాస్ట్ కనెక్టివిటీ, ఎల్సిసి. ఇండిగోలో టికెట్ ప్రైస్ కనుక చూస్తే అన్నిటికంటే తక్కువ. ఫ్లైట్ ఎక్కే ప్రతి ఒక్క ప్యాసింజర్ ఏమనుకుంటాడు, నాకు టికెట్ ధర తక్కువకు రావాలనే చూసుకుంటాడు. ఈ ఎల్సిసిని ఇండియాలో పరిచయం చేసిందే ఇండిగో ఎయిర్లైన్స్. అందుకే ప్రజల్లో నిలిచిపోయింది. ఇండిగో పేరు చెప్తే లో కాస్ట్ ఫ్లైట్ టికెట్స్ అని గుర్తొస్తుంది. నెంబర్ 3 ఆన్ టైం పర్ఫార్మెన్స్. సపోజ్ మన ఇండిగో ఫ్లైట్ కనుక ఎక్కామనుకోండి, కరెక్ట్ టైంకి వెళ్ళాలనుకున్న ప్లేస్కి రీచ్ అవుతాం. టైం మేనేజ్మెంట్ బాగా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఒక ఫ్లైట్ నేల మీద కన్నా గాల్లో ఉంటేనే ఎక్కువ లాభాలు ఎయిర్లైన్స్కి వస్తాయి. అదే ఫ్లైట్ నేల మీద ఉంటే మెయింటెనెన్స్ ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్ అన్నీ వృధా అయిపోతాయి. ఫ్లైట్ ఎప్పుడు గాల్లో ఉన్నంతసేపు లాభాలు వస్తూనే ఉంటాయి. అందుకే ఇండిగో ఎయిర్లైన్స్లో టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. నెంబర్ 4 ఈక్వల్ డిజైన్ ఆఫ్ ఆల్ ఫ్లైట్స్. ఇండిగో మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే ఫ్లైట్ అన్నీ ఒకే మోడల్లో ఉంటాయి. ఎందుకంటే మిగతా ఫ్లైట్స్తో పోలిస్తే కింగ్ ఫిషర్ కానీ ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ అవి డిఫరెంట్ మోడల్లో ఉంటాయి. కానీ ఇండిగో అలా కాదు. అన్ని ఎయిర్ బస్సెస్ ఒకే మోడల్లో ఉండడం వల్ల సపోజ్ ఒక పైలట్ రాకపోతే ఇంకొక పైలట్ ఈజీగా రన్ చేయొచ్చు. వెరీ సింపుల్ ఆపరేషన్. ట్రైనింగ్లో ఏ మార్పు ఉండదు. నెంబర్ 5 హై స్టాండ్ సర్వీస్. ఇప్పుడు ఒక ఫ్లైట్లో మెయింటెనెన్స్ సర్వీస్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్యాసింజర్స్ ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవ్వకుండా ఉంటారు. ఇండిగో ఎయిర్లైన్లో లోపల ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. లోపల చూడటానికి చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. దాంతోపాటు ఒక ఎయిర్లైన్కి ఎప్పుడు లాభాలు వస్తాయి అంటే తక్కువ ఫ్యూయల్ ఖర్చు అయినప్పుడు. తక్కువ ఫ్యూయల్ ఎప్పుడు ఖర్చు అవుతుంది అంటే ఫ్లైట్ వెయిట్ తగ్గినప్పుడు. ఇండిగో ఎయిర్లైన్ ప్యాసింజర్స్ కూర్చునే సీట్లు కూడా చాలా వెయిట్లెస్గా డిజైన్ చేశారు. హెవీ వెయిట్ లగేజ్ని ఫ్లైట్లో అలౌ చేయరు. సో ప్రతి పని శ్రద్ధతో చేస్తారు. సో 300 ప్యాసింజర్స్తో స్టార్ట్ అయిన ఇండిగో ఎయిర్లైన్స్ జర్నీ ప్రస్తుతం 64 మిలియన్స్ ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పటికీ 249 ఎయిర్ బస్సెస్ అంటే ఫ్లైట్ సర్వీసెస్లో ఉన్నాయి. కొత్తగా ఇండిగో ఆర్డర్ ఇచ్చినవి 658 ఎయిర్ బస్సెస్. సో నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఇండియాలో ఇండిగో 1000 ఎయిర్ బస్సెస్ ఉంటాయి. ఇక్కడ మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలి. ఏంటంటే ఇండిగో ఎయిర్లైన్స్ 6th లార్జెస్ట్ ఎయిర్లైన్స్ ఇన్ ఏషియా. ఇదే ఇండిగో ఎయిర్లైన్స్ టోటల్ స్టోరీ. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే లైఫ్లో ఎంత కష్టం వచ్చినా మనం అక్కడే ఆగిపోకూడదు. ప్రయత్నించి ముందుకు పోవాలి. మనకు ప్రతి క్షణం కష్టం వస్తూనే ఉంటుంది. దాన్ని ఎదిరించాలే తప్ప కష్టానికి మనం బానిస కాకూడదు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావడానికి పక్కనే